నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన. ఈనాటికి కూడా నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే. నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన, ఈనాటికి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే. జగిత్యాల అభివృద్ధి కోసం ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా. జగిత్యాల అభివృద్ధి కోసం కలిసి పనిచేస్తున్నా. డేట్ అటు ఇటు ఆగలేదు, ఎందుకంటే నేను పర్టికులర్గా జాయిన్ అవుతుంది పోలేదు కాబట్టి. పోయి నేను కలవడానికి పోతే తెల్లవారే ముఖ్యమంత్రి గారు కలిసిన తెల్లవారే ఎలాంటి అథెంటిసిటీ లేని, ఆధారాలు లేని మీడియా ప్రచారంతో నేను ఇవ్వలే స్టేట్మెంట్, ముఖ్యమంత్రి గారు ఇవ్వలే, నాతో ఉన్న మంత్రులు ఇవ్వలే. కలిసి పనిచేస్తామని చెప్పి పోయి నేను చాలువ కప్పితే వారు నాకు కండువ కప్పితే నేను కాంగ్రెస్ లో చేరిట్టని చెప్పి బీఆర్ఎస్ నాయకులు వచ్చి నా హాస్పిటల్ మీద రచ్చ చేసి నా దిష్టి బొమ్మ తలబెట్టారు. నాకు ఒక అవకాశం కూడా ఇవ్వలేదు వివరణ ఇవ్వడానికి, నాకు ఒక నోటీస్ ఇవ్వలేదు. మన కవితమ్మ అదే అడుగుతుంది కదా, మీరు నేను ముఖ్యమంత్రి గారిని కలవగానే వారికి చాలా కప్పితే నాకు కండువ కప్పగానే తెల్లవారంగానే నా ఇంటి మీద దాడి, తహసీల్ చౌరస్తాల దాడి మీరందరూ కూడా చూసిండ్రు. అదే రోజు నా మీద అఫిడవిట్ వేసి డిస్క్వాలిఫై చేయమని చెప్పి స్పీకర్ దగ్గర పిటిషన్ వేసిండ్రు. అయినా కానీ ఆ రోజు నుంచి మార్చి వరకు, అది వాళ్ళిచ్చి వాళ్ళు ఆపేంత వరకు బీఆర్ఎస్ లెజిస్లేటర్ పార్టీకి నెలకు 5,000 రూపాయలు మా జీతం నుంచి కట్ అయితే నేను ఎన్నడూ అబ్జెక్షన్ చేయలే. నేను బీఆర్ఎస్ లెజిస్లేటర్ పార్టీ సభ్యున్నే, నేను అబ్జెక్షన్ చేయలే. నేను అంటున్నారు అఫిడవిట్ ఇచ్చిండు, అఫిడవిట్ వాస్తవమే, అఫిడవిటే కాదు నెలకు 5,000 కట్టినా పై